ఈ వీడియో ఆధారంగా భారత సైన్యానికి చెందిన లాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారి వీరగాథ ఆధారంగా రూపొందించిన ఒక ప్రేరణాత్మక కథనం. గాయాల కంటే లక్ష్యం మిన్న, అచంచలమైన ధైర్యానికి ప్రతీక. జీవితంలో మనం ఎంచుకున్న మార్గంలో ఊహించని సవాళ్ళు, ఆటంకాలు ఎదురైనప్పుడు చాలామంది వెనకడుగు వేస్తారు. కానీ నిజమైన విజేత తన శరీరానికి తగిలిన గాయాల కంటే తన సంకల్పాన్ని బలంగా నమ్ముతాడు. కుల్గాం జరిగిన ఒక సైనిక ఆపరేషన్లో భాగంగా ఉగ్రవాదులు సైన్యం ఏర్పాటు చేసిన వ్యూహాత్మక దిగ్బంధనాన్ని దాటడానికి విఫలయత్నం చేస్తూ అమాయకంగా విచ్చలవిడిగా కాల్పులు జరపడం ప్రారంభించారు. ఆ భీకరమైన ఎదురుకాల్పుల మధ్య లాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారి ముఖం మరియు కుడి భుజంపై తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. రక్తం కారుతున్న శరీరం సహకరించకపోయినా ఆయన ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. తన అసాధారణ మానసిక దృఢత్వాన్ని, తిరుగులేని గురిని ప్రదర్శిస్తూ శత్రువు ముందడుగు పడకుండా నిరోధించి అత్యంత సమీపం నుండి జరిపిన పోరాటంలో ఒక తీవ్రవాదిని మట్టుబెట్టారు. తీవ్ర గాయాలైనప్పటికీ దేశ రక్షణ కోసం ఆయన ప్రదర్శించిన ఈ అద్భుతమైన వీరత్వానికి మరియు అమూల్యమైన త్యాగానికి గాను ఆయనకు ప్రతిష్టాత్మక కీర్తిచక్ర పురస్కారం లభించింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, లక్ష్య సాధనాలు మనకు ఎదురయ్యే శారీరక లేదా మానసిక బాధలు మన ప్రయాణాన్ని ఆపలేవు. మనలో దృఢమైన సంకల్పం, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదనే పట్టుదల ఉంటే ఎంతటి కఠినమైన సవాలునైనా అధిగమించి విజయం సాధించవచ్చు. जय हिंद। उन्होंने विशुद्ध साहस, मन की दृढ़ता और असाधारण निशानाबाजी के परिचय देते हुए एक आतंकवादी को रोका और उसे भीषण नजदीकी गोलाबारी में मार गिराया। गंभीर रूप से घायल होने के बावजूद एक कट्टर आतंकवादी को मार गिराने के लिए लांस नायक मीनाक्षी सुंदरम को कीर्ति चक्र से सम्मानित किया जाता है। लांस नायक मीनाक्षी सुंदरम